హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జచ్చనా తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి ఇలా చూద్దాం. ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో బీజేపీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్. అవకాశం వస్తే 100% ప్రధాని రేసులో ఉంటాను. మాజీ సీఎం కేసీఆర్ కీలక వాక్యాలు. మహాలక్ష్మి పథకం కింద ₹1,00,000 కాంగ్రెస్ గ్యారంటీలతో మహిళల జీవితాలు మారిపోతాయి. సోనియా గాంధీ వ్యాఖ్య. ఈరోజు రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం, 6 మృతి. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని ఈరోజు వారణాసిలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. వారణాసిలోని కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి మోదీ నామపత్రాలు సమర్పించారు. భారీ బందోబస్తు మధ్య ప్రధాని మోదీ కలెక్టరేట్కు చేరుకున్నారు. ప్రధాని మోదీ వెంట పలువురు ఎన్డీఏ నేతలు, కేంద్ర మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. వరుసగా 3వ విజయం సాధించడమే లక్ష్యంగా మోదీ వారణాసి బారిలో దిగుతున్నారని తెలుస్తుంది. నామినేషన్ సందర్భంగా మోదీ మొదట గంగా తీరంలోని దశాశ్వమేధ్ ఘట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. मोदी लोकसभा में स्थान करने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ। ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే 100% ప్రధాని రేసులో ఉంటానని తెలిపారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ 12 లేదా 14 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ సీఎం. కాంగ్రెస్ కనీసం 9 స్థానాల్లో 3వ స్థానం ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీకి 1 లేదా 2 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్. తమ మేనిఫెస్టోలో పేర్కొన్న గ్యారంటీలతో దేశంలో మహిళల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తెలిపారు. దేశంలో నెలకొన్న తీవ్ర సంక్షోభం వల్ల మహిళలు గడ్డుకులం ఎదుర్కొంటున్నారని సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో అన్నారు. అలాంటి వారందరికీ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల లబ్ధి చేకూరుతుందని తెలిపారు సోనియా గాంధీ. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. దీంతో కవితను కోర్టులో హాజరుపరచనున్నారు తిహార్ జైలు అధికారులు. అయితే మరోసారి కవితను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోరనున్నారు. కాగా కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో ఈ నెల 24న విచారణ జరగనుంది. ఇప్పటికే కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. మరోసారి పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నెల 24న విచారణ జరగనుంది. ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన హాపూర్ జిల్లాలోని నేషనల్ హైవేపై ఈ ప్రమాదం సంభవించింది. కారు నడుపుతున్న ఓ డ్రైవర్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణికులు 6 అక్కడికక్కడే మృతి చెందారు. నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల విజయం సాధిస్తే భవిష్యత్తులో దేశంలో ఎన్నికలేవి జరగకుండా చేస్తారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీది నియంత్రిత పోకడా అని, అలాంటి వారికి తప్పకుండా బుద్ధి చెప్పి గద్దె నుంచి దించేయాలని పిలుపునిచ్చారు మల్లికార్జున ఖర్గే.
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి డబుల్ డిజిట్ పక్కా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో కొత్త శక్తిగా నిలుస్తుందని, అన్ని లోక్సభ స్థానాల్లో తమకు జనం నుంచి సానుకూల స్పందన లభించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మోదీకి అండగా నిలిచారని, పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గినా తమ పార్టీకి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. మరి ఈరోజు జరిగినటువంటి పోలింగ్తో బీజేపీ మరి ఒక కొత్త శక్తిగా తప్పకుండా తెలంగాణలో అవతరిస్తుందన్నటువంటి విశ్వాసంతో వ్యక్తం చేస్తా ఉన్నాను. ఆ దిశలోనే రానున్న రోజుల్లో ముందుకెళ్తాం. ఈరోజు తెలంగాణలో చూశాము. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు ఏది కూడా విశ్వాసం తీసుకోవడం లేదు. ఈయన మాటలు విని నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా సరే తమ స్థాయి ఏంటో ఆలోచించుకొని సవాళ్ళు విసిరితే బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరు ఏంటి అనేది జూన్ 4న తప్పకుండా కౌంటింగ్లో బయటపడుతుంది. మరి డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన, భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లినంత మాత్రాన, కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు వార్తలు ప్రచారం చేసినంత మాత్రాన, మీ ఊహించి మా ఎజెండా లేని అంశాలు కూడా మా మీద రుద్ది ఇది చేయబోతున్నారు, అది చేయబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాట్లాడినంత మాత్రాన మనం పెద్ద నాయకులం కావని విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకుంటే బాగుంటుంది. కార్యకర్తలందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు బీజేపీకి ఉంటారు, మిడిల్ క్లాస్ కార్యకర్తలు ఉంటారు. అయినప్పటికీ కూడా మరి తెగించి ఈరోజు గత 8 నెలలుగా పార్టీ కోసం పనిచేశారు. పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు జరిగినటువంటి పోలింగ్తో బీజేపీ మరి ఒక కొత్త శక్తిగా తప్పకుండా తెలంగాణలో అవతరిస్తుందన్నటువంటి విశ్వాసంతో వ్యక్తం చేస్తా ఉన్నాను. ఆ దిశలోనే రానున్న రోజుల్లో తెలంగాణలో 3 రోజుల పాటు మేస్తరు వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో ఈ రోజు, రేపు జల్లులు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ మే 17 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ ప్రకారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నారాయణపేట, జోగులాంబ, గద్వాలలో జిల్లాలో మంగళవారం ఏకాంత ప్రదేశాల్లో మెరుపులతో భారీ వర్షాలు కురవనున్నాయి. 4వ దశ లోక్సభ ఎన్నికలు సోమవారం ముగియడంతో శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మరో 3 ఎమ్మెల్యేలు పయనించే ఇండిగో ఫ్లైట్కు సాంకేతిక లోపం తలెత్తింది. వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం జరిగింది. పెంపుడు కుక్క స్వైరా విహారం చేసి 5 నెలల పసికందను పీకులాక్కుంది. ఈ సంఘటనలో పసికంద సాయి అక్కడ మృతి చెందాడు. ఇక ఈ తరుణంలోనే ఆవేశంతో యజమాని పెంపుడు కుక్కను చంపేశారు బాధిత కుటుంబకులు. అలాగే చూస్తూనే ఉండండి చర్చన తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో బీజేపీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్. అవకాశం వస్తే 100% ప్రధాని రేసులో ఉంటాను. మాజీ సీఎం కేసీఆర్ కీలక వాక్యాలు. మహాలక్ష్మి పథకం కింద ₹1,00,000 కాంగ్రెస్ గ్యారంటీలతో మహిళల జీవితాలు మారిపోతాయి. సోనియా గాంధీ వ్యాఖ్య. ఈరోజు రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం, 6 మృతి. इस
इस महंगाई के दौर में सोना खरीदना हुआ आसान। जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम। शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदें 11 महीने की आसान अकसात पर और 12वें महीने में अपना सोना घर ले जाएं एवरेज गोल्ड रेट पर बिना कोई एक्स्ट्रा चार्ज और 0% इंटरेस्ट के साथ 916 हॉलमार्क की ज्वेलरी, नो वेस्टेज, नो मेकिंग चार्जेस के साथ। अब होगी बचत पैसों की और घर आएगा सोना, वो भी आसान अकसात पर। आपका भरोसा हमारी पहचान। जौहरी, क्राफ्टेड जस्ट फॉर यू। गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी, हैदराबाद।